హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? మిత్రమండలి సినిమా ఎలా ఉందంటే నేనైతే ఎంజాయ్ చేశాను. నాకైతే నచ్చింది. హిలేరియస్గా ఉంది, బొమ్మ అదిరిపోయింది, బాగా పొట్ట చెక్కలైపోయే ఫన్ లోడెడ్ సినిమా అని అయితే చెప్పను కానివ్వండి. బట్ ఓకే, నేనైతే ఎంజాయ్ చేశాను, నవ్వుకున్నాను. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మీకు జాతిరత్నాల సినిమా నచ్చిందా? అయితే ఈ సినిమా కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. జస్ట్ సింపుల్ గా ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక 2.5 hours ఎంజాయ్ చేద్దాం, కాసేపు మంచిగా నవ్వుకుందాం అని అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని ఈ సినిమాకి వెళ్ళిపోండి. టికెట్స్ బుక్ చేసుకోండి. మీరే కాదు, మీతో పాటు మీ దోస్తుగాలని, మీ క్రేజీ గ్యాంగ్ ను కూడా తీసుకొని సినిమాకి వెళ్ళండి. బాగా ఎంజాయ్ చేస్తారు. ఎలాగో ఈ సినిమాని జాతిరత్నాలతో కంపేర్ చేశాను కాబట్టి నాకు ఫస్ట్ టైం జాతిరత్నాల సినిమా చూసినప్పుడు అంతగా నచ్చలేదు. ఎందుకంటే అప్పుడు ఒక మైండ్ సెట్ తో వెళ్ళాను నేను. ఒక స్టోరీ ఉంటుంది, ఒక కనెక్షన్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ అనుకుని ఆ ఎక్స్పెక్టేషన్స్ తో జాతిరత్నాలు సినిమాకి వెళ్ళాను నేను. అప్పుడు ఫస్ట్ టైం నేను జాతిరత్నాల సినిమా చూసినప్పుడు అసలు నచ్చలేదు, కానీ సెకండ్ టైం, థర్డ్ టైం చూస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. సో ఈ సినిమానే ఇలా ఉంటుందని చెప్పేసి అర్థం చేసుకున్నాను. పెద్ద క్యారెక్టర్స్ కి కనెక్షన్స్ ఉండదు, స్టోరీ పెద్దగా ఉండదు, ఆ క్యారెక్టర్స్ యొక్క కనెక్షన్స్ ఉండదు, ఆ లింక్ ఉండదు, ఆ లాజిక్స్ ఇవన్నీ కూడా పెద్దగా ఏమి ఉండవు. జస్ట్ ఆ క్యారెక్టర్స్ యొక్క బిహేవియర్ కి, వాళ్ళ పిచ్చి పిచ్చి వేషాలకి, వీటన్నిటిని కూడా మనం ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాను. సో అలాగే ఈ సినిమా విషయంలో కూడా ఫస్ట్ ఒక 5 to 10 minutes సింక్ కాలేకపోయాను. ఏంటిది ఇలా ఉంది ఏంటి స్టోరీ అని అనుకున్నాను. బట్ ఆ తర్వాత అర్థమైంది, అరే ఇది ఒక జాతిరత్నాలు టైప్ ఆఫ్ స్టోరీ. సో దీని నుంచి మనం పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు అని చెప్పేసి మైండ్ పక్కన పెట్టేసి లాజిక్స్, క్యారెక్టర్స్, కనెక్షన్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆ సినిమాతో సింక్ అవడానికి ట్రై చేశాను. ఆ తర్వాత ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ లోకి ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ అసలు ఈ మిత్రమండలి సినిమా స్టోరీ ఏంటి అని మీరు నన్ను అడిగితే, ఈ సినిమా స్టోరీ గురించి నేను ఒక్క మాట మాట్లాడినా, ఒక్క పదం వాడినా గానీ అది స్పాయిలర్ అయిపోతుంది. మూవీ స్టార్టింగ్ లోనే ఈ సినిమా డైరెక్టర్ చాలా సీరియస్ గా చెప్పారు ఈ సినిమా స్టోరీ గురించి. సో అందుకనే నేను ఈ సినిమా స్టోరీ గురించి డిస్కస్ చేయాలి అని అనుకోవట్లేదు. సో ఈ సినిమా మీరు చూడండి, మీరు చూసాకే డిసైడ్ అవ్వండి ఈ సినిమాలో స్టోరీ ఏంటి అనేది. నెక్స్ట్ ఈ సినిమాకి సంబంధించి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆర్ఆర్ ధ్రువన్ గారు ఇచ్చారు, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్ గా ఈ మూవీ నుంచి ఒక్కొక్క సాంగ్ రిలీజ్ అయినప్పుడే నేను అనుకున్నాను, అరే ఈ సాంగ్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి, చాలా క్యాచీ వర్డ్స్ తో ఉన్నాయి, చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి అని అనుకున్నాను. కత్తందుకో జానకి, స్వేచ్ఛ డిడెంట్ టుక్ స్టాండ్, జంబరి గింబరలాల ఈ సాంగ్స్ అన్ని కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. అప్పుడే అనుకున్నాను ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి అని. నెక్స్ట్ యాక్టర్స్ విషయానికి వస్తే ఇక్కడ అందరూ కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఇక్కడ ప్రియదర్శి గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా మినిమం గ్యారంటీ సినిమా అవుతుంది. ప్రియదర్శి గారికి ఉన్న ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే, కోర్టు సినిమాలో లాగా ఒక సీరియస్ క్యారెక్టర్స్ కి ఆయన సూట్ అవుతారు, అండ్ అలాగే ఇలాగ ఒక ఫన్నీ క్యారెక్టర్స్ కూడా ఆయన సూట్ అవుతారు. తనైతే చాలా బాగా చేశారు. తనే కాదు, తనతో పాటు మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఫైనల్ గా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, మీరందరూ తుట్టికోవడం వల్ల అయితే మీకు కూడా ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. సో అది గైస్, మిత్రమండలి సినిమా గురించి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అండ్ అలాగే ఈ రివ్యూ మీకు జెన్యూన్ గా అనిపిస్తే పక్కనే ఉన్న హైప్ కూడా కొట్టండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.